హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందు వీడియోలనైతే పొలంకాడ దుర్గమ్మ వారి బ్లాగ్ అయితే పెట్టానండి. చూడండి వాళ్ళంటే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దగ్గరలోనే ఉన్న అల్లురమ్మ గుడికి అయితే వెళ్తున్నామండి. ఈ బ్లాగ్ అయితే ఎన్ని వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అల్లురమ్మ చెరువు కట్ట అయితే వచ్చేసిందండి. గుడి దగ్గరలోకి అయితే వచ్చేసామండి. ఒక పక్కన చెరువు అండి, గంగాదేవి. ఇంకొక పక్కన అయితే అమ్మవారి గుడి ఉంటుంది. చూడండి, ఇదంతా చెరువు అండి, చాలా పెద్ద ఉంటుంది. అమ్మవారి గుడి దగ్గరకు అయితే వెళ్తున్నామండి. చూడండి, ఇక్కడ పక్కనే అమ్మవారి గుడి ఉంటుంది, కనిపిస్తుంది చూడండి. అందరం అయితే దిగుతున్నామండి. ఇక్కడైతే అందరం కాళ్ళు చేతులు అయితే కడుక్కుంటున్నామండి. గుడి లోపలికి అయితే వెళ్తున్నామండి. ఒకప్పుడైతే గుడి లేకుండే, చిన్నగా ఉండే అండి. ఇప్పుడైతే చాలా పెద్ద గుడి మంచి కట్టారు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే కొబ్బరికాయ, పసుపు, కుంకుమ అయితే తీసుకుంటున్నామండి. అగరబత్తలు ఇలా తీసుకుంటున్నాము. లోపలికి అయితే వెళ్తున్నామండి. మా అబ్బాయి అయితే కొబ్బరికాయ కొడుతున్నాడండి. ఈ గుడి దగ్గరికి అయితే చాలా మంది వస్తుంటారండి, మొక్కులు తీర్చుకుంటారు, పండుగలు వీళ్ళన్నీ చేసుకుంటారండి. అల్లురమ్మ తల్లి చాలా సత్యమైన అమ్మవారు. ఇక్కడైతే అమ్మవారి విగ్రహం అయితే పెట్టారండి. ఇదంతా పుట్ట, వెనకాలైతే నాగమ్మ తల్లి విగ్రహం అయితే పెట్టారు. అందరూ నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్. అమ్మవారి ఆశీర్వాదం మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నేనైతే పసుపు కుంకుమ పెట్టి ఇంకా అందరి దగ్గర అయితే ముట్టిస్తున్నానండి. అమ్మవారి పాదాలకు నమస్కారం అయితే చేసుకుంటున్నానండి. అమ్మవారి దర్శనం అయితే మంచిగా చేసుకున్నామండి. ప్రదక్షిణలో చేసాము. ఇప్పుడైతే అందరం ఇక్కడ కూర్చున్నామండి. వారిలో ఎల్లమ్మ తల్లిని కూడా దర్శనం చేసుకున్నానండి.